హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను కాలీఫ్లవర్ ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో సులువుగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ముందుగానే ఇది ఒక 5 మినిట్స్ అండ్ 7 మినిట్స్ అయ్యిందండి. నేను 7 మినిట్స్ సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు త్వరగా ఫ్రై అవుతుంది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లోని కొంచెం తినడానికి కూడా మనకి బాగుంటుందండి. అందుకని అసలు 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడకబెట్ట అవసరం లేదు. మెత్తగా అయిపోద్ది. నాకు 2 మినిట్స్ ఎక్కువైపోయింది. కొంచెం మెత్తగా అయిపోయినాయి. ఎక్కువ మాత్రం ఉడకబెట్టకండి. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. నేను అందులో కొంచెం అన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకున్నానండి. అంటే ఒక 2 స్పూన్స్లా తీసుకున్నాను. బియ్యం పిండి, శనగపిండి, కార్న్‌ఫ్లోర్, సాల్టు, కారం తీసుకున్నానండి. ఈ మొత్తం కలిపి నేను పౌడర్లా చేసుకుని మొత్తం మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు కాలీఫ్లవర్ అంతా అంటుకునేటట్టు కలుపుకుంటున్నానండి. ఇది నూనె వేడెక్కిందండి, చూసారు కదా. నేను ఆయిల్ తక్కువ తీసుకున్నానండి. అంటే కొంచెం తక్కువగా కలుపుకున్నాను. నేను ఒక పువ్వు మాత్రమే తీసుకున్నాను. ఒక కాలీఫ్లవర్ మాత్రమే తీసుకున్నాను. అందువల్ల నేను ఆయిల్ తక్కువ వేసుకున్నానండి. ఇది నేను మెత్తగా అయిపోయింది కదండి, కొంచెం అంటే చిన్న చిన్న పీసెస్లో వచ్చేసాయి. అందువల్ల నేను ఎక్కువ వేసేసుకుంటున్నాను. పెద్ద పీసెస్లో అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి, మళ్ళీ ఉడకదు సరిగా. ఇది చూసారు కదండి, ఫస్ట్ వేసుకున్నాను కదా, అది ఉడికిపోయినాయి. చాలా క్రిస్పీగా వచ్చాయి. అంటే నేను బియ్యం పిండి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా, చాలా తినడానికి కూడా చాలా టేస్టీగా వచ్చాయి. సెకండ్ టైం కూడా వేసుకున్నానండి. ఇది మొత్తం కూడా తిరగేసుకోవాలండి. అంటే వదిలేస్తే మధ్యలో ఏమవుతుందంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి అంత పచ్చిగా ఏమి అనిపించదు. పసుపు, మెయిన్ పసుపు వేసుకోండి. ఏ వంటలోనైనా సరే పసుపు వాడితే చాలా మంచిదండి. పసుపు నేను రసంలోనైనా, కర్రీస్లోనైనా, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎందులోనైనా సరే నేను పసుపు వాడతానండి. ఇప్పుడు చూసారు కదండి, లాస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇవి మొత్తం ఉడికిపోయినాయి. ఒక పక్క తిరిగేసుకొని మొత్తం ఉడికిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మనం వెజ్ మంచూరియా చేసుకుంటాం కదండి. అంటే వెజ్ అని నాన్ వెజ్ అని ఎలాగైనా చేసుకోవచ్చు. అలా చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మామూలుగా చేసుకున్నా బాగానే ఉంటుంది టేస్టు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.